స్తోత్రమేసయ ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు నామములో మీ అందరికీ సమాధానం కలుగునుగాక. ఆమేన్. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉదయాన్నే లేచారా? ప్రార్థన చేసుకున్నారా? మరి కాసేపైనా దేవుని వాక్యాన్ని మీరు చదువుకుని మరి ప్రభువు మీతో మాట్లాడి మిమ్మల్ని బలపరిచారని నేను అడుగుతున్నాను. ఎవరైతే మరి దేవుని సన్నిధికి వస్తారో ప్రతి ఒక్కరిని ఆయన ఆశీర్వదించే దేవుడు, దీవించే దేవుడు అని మీకు తెలియచేస్తూ ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో మరి ఈ దినము యొక్క మరి దేవుని వాగ్దానాన్ని మనం చదువుతున్నాను. రూతు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనం. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితంగా ఉండునట్లు నీవు వచ్చితివి. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చునని ఆమెకు ఉత్తరమిచ్చును. దేవునికి స్తోత్రం. చక్కటి వాగ్దానం ద్వారా మన ప్రభు మాట్లాడుతున్నాడు. ఏమనంటే, ఇశ్రాయేల్ దేవుడైన మరి యెహోవా రెక్కల నీళ్లను సురక్షితంగా నివసించడానికి ఎప్పుడైతే వచ్చావో మరి ఆయనకి సంపూర్ణమైన బహుమానం ఇస్తాడని మరి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కనుక మరి ఈ దినం మీరు ఎవరైతే మరి యేసు ప్రభుని కలిగి ఉన్నారో, యేసు ప్రభు రెక్కల నీడలో ఆశ్రయమని, యేసు ప్రభు రెక్కలే నీకు శరణమని, నీ కాపుదలని నువ్వు ఒకవేళ విశ్వసించినట్లయితే ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇవ్వబోతున్నాడు, సంపూర్ణమైన ఆరోగ్యం ఇవ్వబోతున్నాడు. అలాగే ప్రతి పరిస్థితిలోనూ నిన్ను ఆదుకొని నిన్ను దీవించి హెచ్చించబోతున్నాడు అని వాగ్దానం చేస్తున్నాడు. కనుక ఈ వాగ్దానాన్ని ఎంతమంది మీరు నమ్మగలిగితే మరి దేవుడు అంతగా నిన్ను బలపరుస్తాడు అని నీకు తెలియచేస్తూ దేవుడి మాటలు దీవించునుగాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము తండ్రి, వందనాలు యేసయ్య. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో తండ్రి మీరు ఇస్తున్న వాగ్దానం బట్టి నీకు స్తోత్రాలు. ఆయన నువ్వు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును. ఇశ్రాయేలు దేవుడిని యెహోవా రెక్కల క్రింద నువ్వు నాయన ఆశ్రయించినట్లు ప్రభు వచ్చావు కనుక నువ్వు దీవించబడతావు, ఆశీర్వదించబడతావని నేను నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చును అని వాగ్దానం చేసావు ప్రభు. ఈ వాగ్దానం మా అందరి జీవితాల్లో నెరవేర్చమని ప్రార్థిస్తున్నాను. ఎంతమంది ప్రజలు నాయన ఆయా రీతిలుగా నా తండ్రి ఆర్థికంగా కావచ్చు, నాయన అనారోగ్యంతో కావచ్చు, రకరకాలైన పరిస్థితులు ఉన్న ప్రభువ నీ బిడ్డలు నాయన నలిగిపోతున్నారు ప్రభు. వారందరినీ ఆదరించండి, దీవించండి నాయన. నీ కృపతో జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం. అలాగే రకరకాలైన అలవాట్లు గురైపోయే ప్రభా తమ ఆరోగ్యాల్ని ప్రభా పాడు చేసుకుంటున్న ప్రతి ఒక్కరిని మీరు కరుణించండి ప్రభా, నీ కాపుదలించండి ప్రభా. వారి యొక్క వ్యసనముల నుండి ప్రభా నాయన విడిపించండి, త్రాగుల నుంచి విడిపించండి నాయన, జోదాల నుంచి విడిపించండి నా తండ్రి. డ్రగ్స్, గంజాయిలు, మత్తు పదార్థాలు, మారక ద్రవ్యాలతో ప్రభా నాయన తమ జీవితాలను పాడు చేసుకున్న బిడ్డలందరినీ కూడా మీరు కరుణించి కాపాడమని ప్రభా ప్రార్థిస్తున్నాం. ఈ దినం ప్రభా మా గ్రామాన్ని, మా రాష్ట్ర, మా దేశాన్ని కాపాడమని, మా సరిహద్దులో నెమ్మదిని దయచేయమని, యుద్ధాలను చల్లార్చమని ప్రార్థిస్తున్నాం. అలాగే తండ్రి ఈ దినం ఎవరైతే మ్యారేజ్ డే పట్టి చెప్పలేని బిడ్డలందరికీ క్షేమాన్ని, సమాధానాన్ని ఈ సంవత్సరం అంతా నీ దయ కిరీటం నుంచి మీరు మాయి పొందమని క్రీస్తు నామములో ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. నేను నమ్ముతున్నాను ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు మనందరినీ బలపరిచింది కాబట్టి ఆయన స్తుతించండి, ఆయన కనపరచండి. రేపటి వాగ్దానం వరకు ప్రభు యేసు క్రీస్తు కృప మరి మనందరికీ తోడేండును కాక. ఆమేన్.